అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పటికి 17 పీఠాలని పూర్తి చేసుకుని 18వ పీఠంలోకి అడుగుపెట్టాం. ఈ 17 పీఠాలకి కూడా సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అంతేకాకుండా ఇవి చేయడానికి శక్తిని ప్రసాదించిన గురుదేవులకు మరియు అమ్మవారికి. ఎందుకు అనంటే ఈ 18 శక్తి పీఠాల్లో చెయ్యాలి అంటే మొదలు పెట్టినప్పుడు చాలా సరదాగా అంటే ఇష్టంగా 18 శక్తి పీఠాల్లో శతచండీ హోమం చేద్దాము అన్నది ఒక్కటే ఆలోచన. అది కూడా ఏంటి అంటే చిన్నపిల్లల్లా చాలా సరదాగా డెసిషన్ తీసుకున్నాం. అంటే ఇమీడియట్ డెసిషన్ అయినా అది తప్పకుండా గురూజీ ప్రోద్బలం అమ్మవారిది ఉంది కాబట్టే అసలు చెయ్యగలిగాము అనిపిస్తుంది 17 అయిపోయిన తర్వాత. ఎందుకు అని అంటే ఫస్ట్ 6 పీఠాలకి ఎలా ఉండేది అని అంటే చాలా అంటే ఒక్కొక్కళ్ళం పారాయణలు చేయాలి అని అన్నప్పుడు ఆ పారాయణలు చేయడానికి హోమం చేయడానికి అంటే అంతకు ముందు శతచండీలు చేసాం, సహస్ర చండీలు కూడా చేసాం. అంటే 1000 మందితో కూర్చోబెట్టి 100 మందితో కూర్చోబెట్టి శతచండీలే కాకుండా మేము కూడా రోజుకి 20 పారాయణలు 2 హోమాలు చొప్పున చేసుకుంటూ 6 రోజుల్లో కంప్లీట్ చేసిన శతచండీలు కూడా ఉన్నాయి. అది ఏంటి అంటే కాశీలో చేసాం, ఉజ్జయినిలో చేసాం, కామాఖ్యలో చేసాం, మళ్ళీ కంచిలో చేసాం. కానీ 18 వరుసగా చేయాలి అన్నప్పుడు మాత్రం ఫస్ట్ 6లోనే ఒకటి అర్థమైంది. అదేంటి అంటే ఎప్పటి వరకు చేసిన పూజలు కానీ వ్రతాలు కానీ లేకపోతే చెప్పిన శ్రీ విద్యా క్లాసులు కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్. ఈ 18 వరుసగా చేయడం మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకు అంటే అమ్మవారి దేహంలో మెయిన్ గా ఉన్న 18 భాగాలు పడిన ప్రదేశాలే ఈ 18 శక్తి పీఠాలు. అంటే ఒక్కొక్క భాగానికి వెళ్ళినప్పుడు ఆయా శక్తి ఈ దేహం ఏదైతే ఉందో అంటే వెళ్ళిన ఈ ఒక్కొక్క దేహం అడ్జస్ట్ అవ్వాలి అక్కడ. ఆ అడ్జస్ట్ అవ్వే స్థితి అంటే ఈ శతచండీ చేసేసరికి అడ్జస్ట్ అయ్యేది. కానీ వెళ్ళిన ఫస్ట్ 2-3 రోజులు మాత్రం చాలా చాలా అంటే ఫిజికల్ లెవెల్లో ఫస్ట్ 6 పీఠాల్లో ఇంబ్యాలెన్స్లు. అంటే ఫిజికల్ లెవెల్ అంటే ఏంటి అంటే ఏదో అంటే చెయ్యాలా అన్న బద్ధకము, లేకపోతే అమ్మ రోజు ఇదే పని, ఎలాగో మొత్తానికి కంప్లీట్ అయ్యేసరికి చాలా ఆనందం. కానీ కంప్లీట్ చేయడానికి బాడీకి సంబంధించిన అంటే చూడండి ఒక జ్వరం, తలనొప్పి, లేకపోతే ఒక ఒళ్ళు నొప్పులు, ఇలా ఏదో ఒక దాంతో 6 ఆ ఫిజికల్ బాడీని చాలా అంటే శుద్ధి చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ 6 పీఠాల్లో చేసాం. రెండో 6 పీఠాలు వచ్చేసరికి స్పిరిచువల్ లెవెల్లో అంటే ఏంటి అంటే కొన్ని అక్కడ అమ్మవారి టెస్టులు ఉండేవి. ప్రతి టెస్ట్ ఏమిటి అని అంటే ఒక అట్రాక్షన్ ఒక నిజం, ఒక అట్రాక్షన్ ఒక నిజం, ఇలా మొత్తానికి ఆ అట్రాక్షన్స్ నుంచి నిజం వైపు వచ్చేటట్టు కూడా ఆ గురువు అమ్మే చేశారు. ఇంక అందులో అస్సలు సందేహం ఎందుకు లేదు అంటే మేము అన్నది అసలు ఏమీ చేయలేం. అది మాత్రం క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఈ 18 శక్తి పీఠాల గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ కంట్లోంచి ఏడుపు వస్తుంది. ఎందువల్ల అసలు ఎప్పుడైనా గురూజీ గురించి చెప్పడానికి కూడా నేను చాలా భయపడేదాన్ని. ఎందువల్ల అంటే ఆయన గురించి చెప్తూ ఉంటే ఫస్ట్ ఏడుపు వచ్చేసేది. రెండోది ఏంటి అంటే ఏం చెప్పినా సరే గొప్ప వాళ్ళ గురించి చెప్పినప్పుడు మనం తక్కువ చెప్తామేమో అని భయం కూడా వేసేది. ఈ రెండిటి వల్ల చాలా ఏడుపు వచ్చేది. అదే విధంగా ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో సాధన కూడా అసలు అలాగే అనిపించింది నిజం చెప్తే. ఎలాగో అనంటే రెండో 6 పీఠాల్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, లేదా అంటే ఎవరు ఒక్కొక్కళ్ళు ఏంటి అంటే ఒకరోజు చేస్తే ఒకరోజు చేయక అన్నట్టు పారాయణ. ఎందువల్ల అంటే అది ఆ ఎనర్జీకి ఈ లోపల ఉన్న ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి సెట్ అవ్వక ఇంకా వాళ్ళు ఎవరూ చేయలేరు కదా అని చేద్దామని కూర్చుని నిజంగా చేయడానికి కూడా ట్రై చేశాను. ఇది నా అనుభవం. ఎందుకు చెప్తున్నాను అని అంటే నిజంగా సాధన చేస్తే ఎలా ఉంటుంది అంటే
18 శక్తిపీఠాలకి వెళ్ళి 18 నెలల్లో ఈజీగా చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఈజీగా అంటే ఈజీగా అయింది. ఎలాగూ అంటే అమ్మ అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల. కానీ కష్టమైతే చాలా పడాల్సొచ్చింది. ఇప్పటివరకు అంటే బోలెడన్ని ప్రోగ్రాముల్లో కష్టపడ్డాం. కానీ అవన్నీ అసలు కష్టాలు కాదు. ఇక్కడ కూడా కష్టం కాదు ఇష్టంగా చేయడం వల్ల. కానీ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఎమోషనల్ ఇంబాలెన్స్ వచ్చిందో ఎవరు చేస్తాను చేయను అన్నట్టు అలా పారాయణలు అయ్యేసరికి ఇంకా ఏంటి అంటే ఒప్పుకున్నందుకు చెయ్యాలి కదా అని చెప్పేసి మొదలుపెట్టి చేసినప్పుడు ఒకసారి ఏంటి అంటే ఆ తినకుండా నిద్ర లేకుండా చేయడం వల్ల ఏమో తెలీదు. ఆ ఏంటి అంటే నేను ఒక్కదాన్నే చెయ్యాలా ఇంతమంది వచ్చి కూడా అని చెప్పి బాధ వచ్చినట్టు. అంటే ఆ ఇంబాలెన్స్ ఒక ఫస్ట్ 3 డేస్ ఆ తర్వాత మళ్ళీ 4th డే నుంచి అందరం బ్యాలెన్స్ అయిపోయేవాళ్ళం, హ్యాపీగా చేసుకునేవాళ్ళం. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయ్యే వరకు ఏమయ్యేది అని అంటే స్పిరిచువల్ లెవెల్‌లో అంటే అమ్మవారు ఫిజికల్ గా ఏమి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అన్ని వాటంతట అవి సెట్ అయిపోయేవి వెళ్ళేసరికే. అసలు మాకు ఎవరూ తెలియని ప్రదేశాలకు వెళ్ళిన లైక్ జ్వాలాముఖి అక్కడ ఎవరూ తెలియదు. కానీ మేము దిగ్గానే ఒక కారు వచ్చి నుంచుంది. ఆ తర్వాత ఒక పండితుడు వచ్చి నుంచున్నాడు. హోమగుండం అసలు ఎలా ఇచ్చారో తెలియదు. హోటల్ ఎలా బుక్ అయిందో తెలియదు. అన్ని తిరగడం ఎలా అంటే అంత ఈజీగా అయిపోయింది. ఒక్క ఒక్క ఎలాగూ అని అంటే ఇలా దిగ్గానే ఎవ్వరూ తెలియని ప్రదేశంలో కూడా వాళ్ళే వచ్చి హెల్ప్ చేశారు స్పిరిచువల్ లెవెల్లో. ఎట్ ది సేమ్ టైం అంతే ఎనర్జీ ఉండడం వల్ల అదేమైంది అని అంటే ఎందువల్ల అంటే ఫస్ట్ 6 ఒకటి చేసాం అనుకోండి, ఒక పీఠం శక్తితో చేస్తాం. రెండో పీఠానికి వచ్చేసరికి ఆ పీఠం ఈ పీఠం అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఒక్కొక్క పీఠంలో అంతకుముందు ఇప్పుడు 18వ పీఠానికి వచ్చామంటే 17 పీఠాల్లో చేసిన ఎనర్జీ అన్నది కూడా మనతో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అన్ని బాగా సెట్ అయిపోయేవి. కానీ కూర్చుని చేయడం ఇదంతా కూడా కొంచెం ఆ స్పిరిచువల్ లెవెల్‌లో అయింది అనుకునేసరికి ఇంకా 6వది కారణ శరీరానికి వచ్చాం. ఆ కారణ శరీరానికి వచ్చేసరికి ఏంటి అంటే మైండ్ ఎలాగూ అనంటే చూడండి ఇప్పుడు కాశ్మీర్ శారదా పీఠానికి వెళ్ళాం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనం శృంఖలాదేవి పీఠానికి వెళ్ళాం. ఈ పీఠాలకు వెళ్ళేసరికి మళ్ళీ అందులోనే మనం విరజాదేవి పీఠానికి వచ్చాం. ఈ విరజాదేవి పీఠానికి వచ్చినప్పుడు అంటే ఒక్కొక్క చోట ఎంతో అసలు ఆనందంగా అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎలాగా అంటే అమ్మో కాశ్మీర్ వెళ్తున్నారా అని చెప్పి అందరూ 10 సార్లు అనడం. ఇలా అయ్యేసరికి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఏంటి అంటే మనం చేస్తున్న పని నార్మల్ గా అనిపిస్తున్న స్థితిలో ఒక 100 మంది వచ్చి అదే చెప్పేసరికి ఒకసారి అటు ఇటు అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళే వరకు మాత్రం అటు ఇటు అవ్వలేదు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఎంతో ప్రశాంతంగా అంటే హాయిగా ఆనందంగా జరిగిపోయాయి ఆ పీఠాలు. కానీ మైండ్ అంటే ఏంటి అంటే మనం అసలు ఎందుకొచ్చాం? ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఎందుకు చేశాం? దీని పర్పస్ ఏమిటి? అన్నది మాత్రం ఈ లాస్ట్ 6 పీఠాల్లోనే అర్థమవుతూ వచ్చింది. అంటే అంతకు ముందు వరకు ఏంటి అంటే 18 శక్తి పీఠాల్లో మనం పూజలు చేస్తున్నాము అని అనుకున్నాను తప్పితే దీనికి మనకి ఈ భూమాతకి ఉన్న లింక్ ఏమిటి అన్నది అర్థం అవ్వలేదు. శారదాదేవి, విరజాదేవి మరియు మనం ఎక్కడంటే ఈ శృంఖలాదేవి ఈ విధంగా అంటే ద్రాక్షారామం వరకు మనని మనం సెట్ చేసుకున్నాం. అంటే 12వ పీఠం ఏదైతే ఉందో 12 పీఠం మొదటి పీఠం ఉజ్జయినితో మొదలు పెట్టాం. 12వ పీఠం ద్రాక్షారామం. ఆ ద్రాక్షారామం వరకు ఏవైతే ఇంబ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటినీ సెట్ చేసుకుంటూ వచ్చాం. సెట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు వరుసగా 13వ పీఠం నుంచి ఏదైతే ఉందో 13వ పీఠం మొదలుపెట్టి ఇప్పుడైనా 17వ పీఠం వరకు అసలు ఈ ఈ చేస్తున్న దానికి అర్థం ఏమిటి? దీని పర్పస్ ఏంటి? దీంతో అసలు మనం ఏం చేస్తున్నాం? ఈ శక్తి అంటే 18 శక్తి పీఠాల శక్తిని కలపడం వల్ల భూమికి ఎంత మంచిది అన్నది ఒక్కొక్కటి తెలుస్తూ వచ్చింది. ఇంకా అలా ఆ స్థితిలో
మనం 18వ పీఠం వరకు వచ్చేసాం. 17 శృంఖలాదేవి అయిపోయింది. 18వ పీఠం మైసూర్ చాముండి హిల్స్ చండీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇది కూడా అమ్మవారి దయ వల్ల చాలా చాలా బాగా జరుగుతుంది. ఎప్పటి వరకు ఏంటి అంటే, అమ్మో! పీఠానికి వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంటుందో ఎవరు అలాంటిది కాస్త ఇప్పుడు అది అసలు డౌట్ లేదు. ఏంటి అంటే అక్కడ ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది. ఎందువల్ల అంటే 17 శక్తిపీఠాల యొక్క శక్తితో మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి. ఇక్కడ ఈ 18వ శక్తిపీఠం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు, అమ్మవారి యొక్క క్లేశములు అంటే జుట్టు పడిన ప్రదేశం. నార్మల్‌గా ఉపాసనలో జుట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అనంటే, అక్కడ ఎంత శక్తి ఉందో అంత ఆత్మశక్తి ఉన్నట్టు లెక్క. అంటే ఆ జుట్టులో ఉన్న షైనింగ్‌ని బట్టే అందుకే వ్యోమకేసి విమానస్థ వజ్రిని వామకేశ్వరి అని అంటారు. ఆ జుట్టు ఎంత షైన్ అవుతూ ఉంటుందో, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో, అంత బాగా ఏంటి అంటే మనకి వజ్రము అంటే వజ్రం అంటే ఏంటి? బ్రేక్ లేకుండా మనం అంత దృఢంగా అవుతాం. అంటే ప్రతి విషయంలోనూ దృఢంగా అవడం అంటే శరీరం ఒక్కటే వజ్రకాయం అవడం కాదు. మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించడం ఎక్కడ బ్రేక్ లేకుండా, మన ఎథిక్స్‌ని కోల్పోకుండా మనం అనుకున్నది చేయడం ఏదైతే ఉందో అది కూడా వజ్రమే. అలా మనల్ని తయారు చేస్తుంది ఆ అమ్మవారు. కాబట్టి ఇక్కడ చండీ దగ్గరికి వెళితే మీరు చూస్తే అక్కడ ఆ క్లేశాలు పడిన ప్లేస్‌లో చండీ అని పెట్టారు మీరు చూస్తే. ఎందుకంటే చాముండే క్రౌచపట్టణే. క్రౌచపట్టణే. ఈ క్రౌచపట్టణం అంటే ఏంటి? మైసూరు. ఈ మైసూరులో ఇప్పుడు ప్రస్తుతం పేరు మైసూరు. ఈ మైసూరు యొక్క అంటే ఈ క్లేశాలకి, ఆ వజ్రానికి మరియు ఇక్కడున్న ఈ చండీకి ఏమిటి సంబంధం అని ఒకసారి ఆలోచించుకుంటే, ఇప్పుడే చెప్పాను. మన జుట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, ఎంత షైనింగ్ గా ఉంటుందో, మన ఆత్మశక్తి అంత గొప్పగా ఉన్నట్టు. మీరు ఒకసారి చూస్తే చండీ అమ్మవారు మన ఆత్మశక్తిని పెంచే దేవత. అంటే జఠరాగ్నిని పెంచే దేవత. జఠరాగ్ని అంటే ఏంటి? ఇక్కడ క్రియాశక్తి. నార్మల్ గా ప్రతి హ్యూమన్ కి తక్కువైపోయేది జఠరాగ్నే. ఎందుకంటే కామాగ్ని సంకల్పం అందరిలోనూ ఉంటుంది. దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా అందరిలోనూ ఉంటుంది. కానీ మన దగ్గర లోపించేది క్రియాశక్తి. ఆ క్రియాశక్తిని మనకి ఎవరైతే ఇస్తారో ఆవిడే చండి. కాబట్టి ఇక్కడ హోమం చేయడం ద్వారా మనం ఇప్పటి వరకు ఏదైతే అంటే ఈ శక్తి పీఠాల్లో ఏదైతే అలైన్ చేసుకుంటూ వచ్చామో దాన్ని క్రియాశక్తి రూపంలో పెట్టి మనం ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితి అన్నది ఏర్పడుతుంది. కాబట్టి మేం చేయాలనుకున్న ఈ మంచి పనికి మీరందరూ కూడా సహాయ సహకారాలు ఇప్పటి వరకు చాలా బాగా అందించారు. ఇంకా అందించాలనుకునేవారు ఏంటి అనంటే ఈ శతచండీ హోమంలో వర్చువల్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా వర్చువల్ గా అంటే మీ పేరు గోత్రాలతో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఎవరైనా పూర్ణాహుతికి వస్తాను అన్నా కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి రుసుము ఉంది కాబట్టి మీరు అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లను సంప్రదించి ఆ రుసుము ఏంటో తెలుసుకుని తప్పకుండా వచ్చి మేం చేయాలనుకున్న పనికి మీ సహాయ సహకారాలు. ఎందుకు అంటే మేం చేయగలిగింది శక్తి అంటే మా హార్డ్ వర్క్ తో అక్కడ ఆ యొక్క శక్తిపీఠంలో పూజలు చేస్తున్నాం. ఆ భూమాతకు మంచి జరగాలని. దానికి కావాల్సిన సదుపాయాలు మిగతా శక్తులన్నీ ఉన్నాయి కదా! మా జ్ఞాన శక్తిని, పార్వతీదేవి యొక్క శక్తిని మేము అక్కడ పెడుతున్నాం. అంటే కూర్చుని చేయడం ప్లస్ ఏదైతే అక్కడ ఆ అమ్మవారి యొక్క ఆ జ్ఞానం ఉందో దాన్ని సంపాదించే శక్తిని మేము పెడుతున్నాం. పెట్టి భూమికి ఏ విధంగా అది హెల్ప్ చేయాలి అన్నది మేము చెయ్యాలి అని ముందుకు వెళుతున్నాం. ఈ ముందుకు వెళుతున్న దాంట్లో మీ దగ్గరున్న ఏంటి అని అంటే మీరు చేయగలిగిన ఆ పని ఏమిటి అంటే మీ పేర్లు గోత్రాలు ఇవ్వడం ద్వారా మీరు ఆ శక్తిని ఎప్పుడైతే మాతో పాటు పెడతారో మేము ఇంకొంచెం స్పీడ్ గా అన్ని ముందుకు చేయగలుగుతాము. ఎందుకు అంటే మీరు చూస్తే శతచండీలు కానీ, సహస్ర చండీలు కానీ, లేదా ఆయుత చండీలు 2 సార్లు చేసాం. ఎందులోనూ కూడా మన రుసుముతో వెళ్ళలేదు. చక్కగా ఫ్రీగానే చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అనంటే మనకి అది కూడా అవసరం అవుతోంది వెళ్ళిన ప్రతి చోట. అందువల్ల మేము ఇంకా మంచిగా ఫ్రీ కార్యక్రమాలు చేయాలి అంటే మేము ఇలాంటివి చేస్తున్న వాటిల్లో మీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకొంచెం ఫ్రీగా హ్యాపీగా చేయగలుగుతాం.
కాబట్టి మీ పేర్లు, గోత్రాలు ఇవ్వడం ద్వారా ఇప్పుడు 17 శక్తిపీఠాలు పూర్తి చేసుకొని ఆ శక్తితో 18వ శక్తిపీఠానికి వెళ్తున్నాం. కాబట్టి దీనికి ఎవరు పార్టిసిపేట్ చేసినా ఈ 18 శక్తిపీఠాల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ, తప్పకుండా ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో 18వ శక్తిపీఠమైన మైసూర్ చాముండి హిల్స్‌లో జరుగుతున్న శతచండీ హోమంలో వర్చువల్‌గా పార్టిసిపేట్ చేయాలని, మరియు ఎవరైనా పూర్ణాహుతికి రావాలనుకున్నా కూడా రిజిస్టర్ చేసుకుని రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.